నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పైన జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి ధర్నా చేసిన విషయం తెలిసిందే. అనూహ్యంగా అటు ఇండియా కూటమికి సంబంధించిన కొన్ని పార్టీల నేతలు అక్కడికి రావడంతో అంటే ఒక మెసేజ్ని ఎన్డీఏ కూటమికి పంపించారు. త్వరలో ఇటువైపు టర్న్ అవ్వబోతున్నాడు అన్న ఒక వార్త ప్రస్తుతం అయితే చాలా అలా స్ప్రెడ్ అవుతూ పోతుంది. ఇన్ కేస్ కనుక అలాంటి సిచ్యువేషన్ ఉంటే మరి ఇక్కడ ఏపీ కాంగ్రెస్లో చెల్లెలు అధ్యక్ష బాధ్యతలో కొనసాగుతున్న నేపథ్యంలో షర్మిల అవుట్ జగన్ ఇన్ అంటూ ఒక కథనాన్ని అయితే చూడడం జరిగింది. మరి అంటే మామూలుగా ఎప్పుడో చెప్తారు కదా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది. మరి ఆ ప్రాతిపదికన ఏమన్నా పావులు కదపబోతున్నారా? అలాంటి సిచ్యువేషన్స్ నిజంగానే జరుగుతాయా? దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మన తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే. అంటే అసలు మనం నిన్న కూడా అనుకున్న విషయమే, ఫ్లాప్ అయిపోతుంది అంటే ఒకరిద్దరు వచ్చినా కూడా మెయిన్ అఖిలేష్ యాదవ్ రావడం, అందులో కీ రోల్ పోషించేవాడే. మిగతా నేతలు అంటే వచ్చారు. ఒక్కసారిగా అయితే చర్చ అనేది ఇంకో వైపు దారి తీసేసింది. ఇండియా కూటమి కూడా ఇప్పుడు బలం కావాలి కాబట్టి ఆకర్షించే ప్రయత్నం చేయబోతున్నారు అన్నది ఇంకో వాదన. ఎంతవరకు జరిగే అవకాశం ఉంది, జరిగితే ఎలా ఉంటుంది అసలు? అంటే అదే ఇప్పుడు మోడీతో ఉండాలా, మోడీకి వ్యతిరేకంగా ఉండాలా, ఉంటే తనకు లాభం అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మోడీతోటి ఉంటే ఎలా అనేది ఫస్ట్ ఫేజ్ లో ట్రై చేశారు. మేము మీకు మద్దతు ఇస్తాము, ఎన్డీఏలో చేరతాము, ఇవన్నీ చేశారు. వాటికి రెస్పాన్స్ రాలా. అంటే మనకి కనపడి అడగలేదు, అడక్క ముందే ఈయన ఆఫర్ వస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇస్తే వాటి నుంచి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే అంతకుముందు ఎన్నికల ముందు ప్రతి చిన్న చితక పార్టీని వాళ్ళు చేర్చుకున్నారు. అంటే చంద్రబాబునే పెండింగ్ లో పెట్టారు కానీ మిగతా వాళ్ళందరినీ ఎక్కడ అడగనాడిని ఒకళ్ళు అరా ఉన్న ఎంపీలు ఉన్న వాళ్ళని కూడా చేర్చుకున్నారు వాళ్ళు. ఈవెన్ కేసీఆర్ అడిగినా చేర్చుకునేవాళ్ళు. అంటే అట్లాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చేర్చుకోలేదు? ఎందుకంటే వీళ్ళకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో వాళ్ళకి బలం లేదు. ఒక 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అయినా ఎందుకు చేర్చుకోలేదు అంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఎట్లయినా జగన్ ఎక్కడికి పోతాడులే మనము అనేది అయి ఉండొచ్చు. ఓకే, అట్లా అయి ఉంటే ఇప్పుడు రేపు తన పరిస్థితి ఏంది? ఇప్పుడు తనకి అష్యూరెన్స్ తను అరెస్ట్ చేయకుండా కావాలి. ఫ్యూచర్లో తన రాజకీయ ఎత్తుగళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నిరకాటంలో పెడితే మరి మన ఎలక్షన్స్లో మోడీ సెక్యూరిటీ ఇవ్వటం వల్ల గట్టిగా ఎన్నికల సంఘం గట్టిగా యాక్ట్ చేయటం వల్లే చంద్రబాబు నాయుడుకి ఇక్కడ స్పేస్ దొరికింది. అసలు లేదంటే ఎలక్షన్స్ లో తొక్కి పడేసేవాడు జగన్. అది అందరికీ తెలిసిందే. లాస్ట్ మూమెంట్ లో జరిగిన పరిణామాలు కూడా వల్లనే డెఫినెట్ గా. ఎందుకంటే అంత ముందు వరకు వీళ్ళు తెల్లమొహం వేసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. మోడీ తోటి కుదిరాకే కొంచెం కేంద్రం నుంచి బలగాలు రావటం, ఇక్కడ ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా వీళ్ళకి అనుకూలంగా మాట్లాడింది. ఇప్పుడు ఆయన ఎక్సైజ్ కమిషనర్ ఇచ్చారు. అంటే మనం డైరెక్ట్ గా దానికి దీన్ని లింక్ చేయలేం కానీ జరిగిన పరిణామాలకైతే మనం చేయకపోయినా ఇంకొకరు చేయడానికి రెడీగానే ఉంటారు. ఎన్నికల కమిషనర్ ఉన్న దివ్యాదికి వాళ్ళ గనుల శాఖ ఇచ్చి ఆయన అందరం ఎక్కిచ్చాడు. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయినాయి అంటే ఒక శాంక్టిటీ కానీ ఒక మనం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్గా పనిచేసాం కదా, మనం ఇట్లా ఉండాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినాడే తెల్లారి దిగంగానే బీజేపీ తరఫున రాజ్యసభలో తీసుకున్నాడు రంజన్ గొగోయ్. అంటే ఎవరికి విలువలు లేవు ఇవాళ, ఖచ్చితంగా కేవలం పాలిటిక్స్ తప్ప. అట్లా ఇప్పుడు జగన్ మాకేం చేస్తారు, మాకిస్తే మీకేం చేయాలి, అంతే సింపుల్ లాజిక్ ఏర్పడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే తన గేమ్ ఇప్పుడు గట్టిగా స్టార్ట్ చేయకపోతే తన పార్టీని నిలుపుకోవటం కానీ పార్టీ మొత్తం షెడ్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకనే తను ఏదో ఒక స్టీమ్ క్రియేట్ చేయకపోతే కార్యకర్తలు ఉండరు, ఆ ఉన్న 4 నాయకులు కూడా ఉండరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా కార్పొరేట్ పాలిటిక్స్ కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఉండి రిస్క్ తీసుకోవటం ఎందుకు? మనం సంపాదించుకునే గవర్నమెంట్ లాక్కొని మళ్ళీ వీధిని పడేస్తుంది. అదే ఈ గవర్నమెంట్ తోటి ఉన్నాం అనుకోండి, ఆ తప్పులు వాళ్ళే కాస్తారు. ఏమైనా కేసులు అయి ఉన్నా సరే కేసులు నడుస్తూ ఉంటాయి, వీళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదో తేల్చుకోదలుచుకున్నాడు. అందుకని నిన్న ఢిల్లీకి పోయి ఇండియా కూటమిని తీసుకురావడం ద్వారా అంటే ఎంతసేపు అతను చంద్రబాబు నాయుడు మీద ప్రతీకారం తీర్చుకోవటం అనేది ఇంకా మర్చిపోలేదు. అతనికి నిద్ర లేచినా సరే చంద్రబాబే కనిపిస్తున్నాడు, అధికారం ఉన్నా లేకపోయినా కనిపిస్తున్నాడు. అందుకనే ఇబ్బందిలో పెట్టడానికి ఇప్పుడు కొత్త స్ట్రాటజీ కింద ఇండియా కూటమిలో చేరటం. అంటే ఇండియా కూటమిలో నిన్న మిగతా వాళ్ళు వచ్చారు కానీ కాంగ్రెస్ వాళ్ళు రాలేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళతోటి వీళ్ళు మాట్లాడుకోలేదా? లేకపోతే కాంగ్రెస్ ఎందుకంటే మామూలు వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఇట్లా ప్రజాస్వామ్య విధ్వంసం ఇట్లాంటి వాటి మీద వాళ్ళు కూడా రావచ్చు. అంటే వాళ్ళు రాలేదు అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని రాలేదు.
అందుకని ఇప్పుడు ఇండియా కూటమిలో వీళ్ళు చేరాలంటే కాంగ్రెస్ కూడా ఆమోద ముద్ర వేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇప్పుడు ఈ మధ్య షర్మిల వచ్చింది, ఆమె ఈయనకి సోదరి. మన ఎలక్షన్స్లో కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డికి ఆమె డ్యామేజ్ చేసింది, ఆమె సునీత డ్యామేజ్ చేసింది. కానీ ఆమె పాత్ర అంతవరకే పరిసమాప్తం అయింది అనేది ఒక ఇది ఉంది. ఎందుకంటే ఆ తర్వాత ఇప్పుడు ఆమెను కాంగ్రెస్లో నిలబెట్టడానికి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఇమేజ్ అని, రాజశేఖర రెడ్డి బిడ్డ అని అదేదో ఉపయోగపడుతుందని అందరూ అనుకున్నారు. మళ్ళీ ఆమెకు ఇప్పుడు ఫైనాన్స్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డిను ఇప్పుడు శివకుమార్ చేయాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పరిస్థితే బాగాలేదు. ఇప్పుడు 2 చోట్ల కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చాలా టైట్గా ఉన్నాడు. ఆయన గవర్నమెంట్ ఆయన నిలుపుకోవటమే కష్టంగా ఉండే సిచ్యువేషన్ రోజు రోజుకి వస్తుంది. అట్లాంటప్పుడు షర్మిలకి వాళ్ళు ఎంతవరకు మద్దతు ఇవ్వగలరు? అట్లా కాకుండా షర్మిల ఇక్కడ అన్ని వర్గాలని కలుపుకుని తను చేయగలుగుతుందంటే ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కానీ లేదంటే బీసీలు, దళిత లీడర్స్ వాళ్ళందరూ కూడా ఈ మధ్య మనతో హర్షకుమార్ ఇచ్చిన ఎంట్రీలో కూడా షర్మిల పట్ల ఆయన చాలా సానుకూలంగా లేడు, విమర్శనాత్మక ధోరణిలోనే ఉన్నాడు. అట్లా ఎందుకంటే కాంగ్రెస్కి మెయిన్ బలము ఎస్సీలు, ఎస్టీలు, అంటే బీసీలు కొంత వీళ్ళతో ఉంటారు. ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఎస్సీలు బలంగా ఉంటారు. వాళ్ళు కూడా మొత్తం ఎస్సీ ఎస్టీలు కలిపి ఒక 15% ఉంటారు. కాబట్టి ఆ నాయకులకు అదొక బలం. గతంలో ఇప్పుడు కొంతమంది దళిత్ లీడర్స్ కూడా వాళ్ళని కూడా తప్పించారు కాంగ్రెస్ నాయకత్వం నుంచి. ఇప్పుడు షర్మిల రావడం పట్ల వాళ్ళందరికీ వ్యతిరేకత ఉంది. అంటే మొన్న ఏదో రాజశేఖర రెడ్డి సభ పెట్టినప్పుడు ఏదో కొంత షో జరిగింది కానీ షో పుట్టప్పు ఆ తర్వాత వాళ్ళు ఎవరు యాక్టివ్గా లేరు. ఆ సభకు వచ్చి ఎవరైతే ఉపన్యాసాల్లో మాట్లాడి కేవీపీనేమో ఆయన ఏదో మనం కూడా అనుకున్నాం ఏదో ఆయన వచ్చి మేనమామ ఏదో చేస్తాడు. నేను హైదరాబాద్లోనే ఉంటాను, హైదరాబాదు తెలంగాణ కాంగ్రెస్ తోటే ఉంటానని చెప్పాడు. ఇక మీ బాపిరాజు లేదా గిడుగు వీళ్ళందరూ ఆ గిడుగు గురించి ఒక విమర్శ ఏంటంటే పక్కింటాడికి ఆయన ఎవరో తెలియదు అని చెప్పేసి విమర్శ. అంటే వచ్చిన వాళ్ళు ఎవరు కూడా యాక్టివ్గా ఉన్నాళ్ళు కాదు, వాళ్ళు ఇప్పుడు పాలిటిక్స్లో ఇప్పుడు గట్టిగా పనిచేసేవాళ్ళు కాదు. అంటే ఈ డెకేడ్ నుంచి చూసుకుంటే అంటే కాంగ్రెస్ బైఫర్కేషన్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఏపీలో అయితే కంప్లీట్ కనుమరుగైపోయింది. తెలంగాణలోనే కాస్త కొస్త దూకుడుగా నేతలు ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ లీడర్స్ ఒకప్పుడు మినిస్టర్లు, వీళ్ళు ఒకప్పుడు ఎంపీలు అనేసి గుర్తు చేయాల్సిన పరిస్థితి సీరియస్ గా చెప్పాలంటే. అదే అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ కాంగ్రెస్ లోకి రావటమా లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండియా పక్షంలో ఉండి కాంగ్రెస్ తోటి కలిసి ఒక ఇక్కడ ఫైట్ చేయటమా? అంటే పోయినసారి అంటే ఇప్పుడు ఇండియా కూటమిలో ఉంటే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కోయలేషన్ కావచ్చు, ముందు కోయలేషన్ తర్వాత అవసరమైతే ఈయన పార్టీని దాంట్లో మెర్జ్ చేయటము ఏదైనా సరే జరగచ్చు. అంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన మీద ఆపాదించిన టైటిల్ చెప్తున్నా, ఈయనకున్న అహంకారానికి, ఈయనకున్న అధికార ఏంటిది ఏమనాలి ఆకాంక్షకి ఆయన వెళ్ళి ఇంకొకరిని అడగడం కానీ లేకపోతే పార్టీని విలీనం చేయడం కానీ సాధ్యమయ్యే పరిస్థితి ఉందా? అట్లే ఉండదండి. అహంకారం ఇవన్నీ మాట్లాడతారు. ఇప్పుడు పోయి సోనియా గాంధీని బతిలాడుకున్నారు కదా, రాజశేఖర రెడ్డి చనిపోయాక ఇతనికి ఇవ్వలేదు, లేకపోతే పోయి సోనియాని చెల్లిని తీసుకెళ్లి బతిలాడుకున్నారు కదా. అంటే అహంకారాలు అవన్నీ సాగినప్పుడు అంటే రాజకీయాల్లో ఏంటంటే ఏదో అంతే జుట్టు అందపోతే కాళ్ళు అనేది సామెత ఖచ్చితంగా ఉంటది. రేపు సిచ్యుయేషన్ తనకి అనుకూలంగా ఉంటే తనేమి విలీనం చేయడానికి లేదంటే కోయిలేషన్ పెట్టుకోవడానికో ఒక స్ట్రాటజిక్ గా మధ్యవర్తులు ఉంటారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ లో ఇప్పుడు షర్మిల వల్ల ఉపయోగమా లేదా జగన్ వస్తే ఉపయోగం అనేది కాంగ్రెస్ పార్టీ కూడా చూసుకుంది అనుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైం గెలవాలి అంటే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కీలకంగా స్థానాలు తెచ్చుకోవాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికరమైన పరిస్థితిలోనే ఉన్నాడు. ఆ రాష్ట్రానికి తను చేసిన ప్రామిసులు ఫుల్ఫిల్ చేయలేడు. ఈజీగా డ్యామేజ్ అంటే ఆయన విమర్శించడానికి, ఆయన మీద ఎవరైనా దాడి చేయడానికి రాజకీయంగా వల్నరబుల్గా ఉన్నాడు ఆయన. అందుకని జగన్ ఇప్పుడు అంత ధైర్యంగా దాడి చేస్తున్నాడు. అదే ఇప్పుడు ఆయన్ని డైరెక్ట్ గా తీసుకెళ్లి లోపల వేసే పరిస్థితిలోనే ఈయన లేడు. ఎందుకంటే శాంతి భద్రతలు ఏం దెబ్బతింటే పెట్టుబడులు రావని భయం. అంటే అన్ని రకాలుగా ఒక సిచ్యుయేషన్ తనకు అనుకూలంగా ఉంది కాబట్టి జగన్ రెచ్చిపోతున్నాడు. ఇది కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇది కూడా గ్రహిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఒక బలమైన నాయకుడు, బలమైన సామాజిక వర్గానికి చెందినాడు, ఫైనాన్షియల్ గా గట్టిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు జగన్ కైనా ఏముంది, ఇంతకుముందు రాజశేఖర రెడ్డికి ఇచ్చినట్టు పెత్తనం ఇచ్చాడు అనుకోండి, ఈయన సూట్ కేసులు పంపిస్తాడు అధిష్టానానికి, ఈయన రేపు ముఖ్యమంత్రి అవుతాడు. నువ్వే ముఖ్యమంత్రిని ఆఫర్ చేశారు అనుకోండి, ఆయన కూడా ఎందుకంటే ఆయన ఆల్ ఇండియా పార్టీ కాదు కదా. అది చెల్లె పరిస్థితి ఏమైపోతుంది అప్పుడు? చెల్లె పరిస్థితి ఏముంది, చెల్లె హాయిగా రిటైర్ అయిపోయి ఇక మనవరాలను చూసుకోవాల్సి వస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఇంకా ఆమెకి భవిష్యత్తు ఉండదు. అంటే ఏదో కాంగ్రెస్ ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ అనే తప్ప ఆమెకి ఇంకా భవిష్యత్తు అంటే ఇంకా ఇట్లా కొట్లాడుతూ ఆల్రెడీ ఆమె 3000 కిలోమీటర్లు అక్కడ ఎనర్జీ వేస్ట్ చేసుకుంది తెలంగాణలో.
తన కాని ప్లేస్లో పోయి నేను ఇక్కడ ఆడపడుచునని, నేను కోడలనని ఇవన్నీ మాట్లాడి ఆ స్పెంట్ ఫోర్స్ కింద అయిపోద్ది. యాక్చువల్గా ఆ స్పెంట్ ఫోర్స్ని అక్కడ తనకి ఆటంకం రాకూడదనే రేవంత్ రెడ్డి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేశాడు. ఓకే, అది అందరం గమనించాం. ఎందుకంటే ఈ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి కూడా చాలా ఎక్సైజ్ జరిగింది. ఎక్సైజ్ జరిగినప్పుడు ఒక స్టేజ్లో ఎన్నికలు పార్లమెంట్లో నిలబడతానని కూడా షర్మిల చెప్పింది. అయినా సరే ఆమె ఇక తప్పనిసరి పరిస్థితిలో ఆమె ఇక్కడికి వచ్చింది. ఓకే, ఫస్ట్లో నేను ఇక్కడ కాదు తెలంగాణలోనే ఉంటానన్నా సరే ఆమె బలవంతాన షీ వాజ్ ప్యాక్డ్. ఓకే. అంటే ఎవరి ప్రయోజనాల కోసం ఎప్పుడు ఏది జరుగుతుందో, ఏది తెర మీదకి వస్తుందో తెలియదు, అంతేనా? అవును. ఓకే, థ్యాంక్స్ సత్యనారాయణ గారు, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.